నా చేతి రుచులు మన పుణ్యక్షేత్రం మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మైనస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ డ్రై చిల్లీని వేడి నీళ్ళలో నానబెట్టుకొని 1 అవర్ మిక్సీలో వేసుకోవాలి. దాంతో మిరియాలు ఒక 1/2 స్పూను, వెల్లుల్లి రబ్బలు పైన పీల్ తీసుకొని ఒక 3 వేసుకోవాలి. అది కొంచెం పేస్ట్లా చేసుకొని దాంట్లోనే ఉడికించిన ఒక ఎగ్, ఒక 3 స్పూన్స్ పెరుగు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. క్యారెట్ సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటే మనకి త్వరగా వేగుతుంది. పెద్దగా కట్ చేసుకుంటే మనకి నోటికి కచ్చకచ్చబచ్చా అని ఉంటుంది. ఇది ఏమి బాయిల్ చేసి వేసుకోకూడదు కాబట్టి, ఇంకా కాంటే కొంతమంది పచ్చిది కూడా వేసుకుంటారు. పిల్లలు తినలేరు కాబట్టి ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను అనమాట. మా అబ్బాయి అయితే తినడు, పెద్దవారు అయితే తినేస్తామని సన్నగా తురుముకొని వేసుకున్నా బాగుంటుంది. కానీ తినరు కాబట్టి వాళ్ళ కోసం నేను, వాళ్ళే కదా ఇష్టంగా తినేది, బయట ఫుడ్ కోసం. బయట ఫుడ్ కంటే మన ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి చేస్తున్నా. అలాగే మనం క్యాప్సికమ్ కూడా ఒక 1/2 కప్పు తీసుకోవాలి, సన్నగా పొడవుగా కట్ చేసుకుంది. అలాగే క్యాబేజీ కూడా ఒక 1/2 కప్ తీసుకున్నాను, సన్నగా పొడవుగా కట్ చేసుకుంది. అలాగే ఒక ఆనియన్ ఒక 1/4 కప్పు తీసుకోవాలి. టమాటో ఒక 1/4 కప్ కంటే తక్కువ తీసుకోవాలి. అన్నీ సన్నగా పొడవుగానే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు, సన్నగా కట్ చేసుకుంది. పెద్దవాళ్ళు తినే విధంగా అయితే, పిల్లలు కొంచెం తినేటప్పుడు గ్రీన్ చిల్లీ అడ్డం పడుతూ ఉంటుంది కదా నోటికి, వాళ్ళు ఇబ్బంది అవుతుంది అనేసి కారం అంటారు అనేసి ఉద్దేశంతో నేను చిల్లీ పౌడర్ వేసుకున్నాను. కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలి, గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ అయితే నేను స్కిప్ చేసేసాను, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు క్యారెట్ ఆరెంజ్ నుంచి లైట్ ఎల్లో కలర్లో మారినప్పుడు మనము క్యాప్సికము, క్యాబేజీ 1 by 1 వేసుకోవాలి. అది కొంచెం మగ్గాలన్నమాట. మీరు కావాలంటే పైన మూత పెట్టేసుకోండి, త్వరగా మనకి మగ్గిపోతుంది. ఎక్కువ వస్తున్న జస్ట్ ఇది ఒక 15 మినిట్స్లో మనకి ఎగ్ షవర్మా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు చూసారా కొంచెం మనకి బాగా మగ్గింది కదా, ఈ టైంలో మనము కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే చాలా తక్కువ వేసుకోవాలి, ఒకసారి మీరు చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువైతే తినలేం కాబట్టి. ఇప్పుడు వచ్చి ఆనియన్, టమోటా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా అంత ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, అలా ఉంటే సరిపోతుంది. నేను చపాతీలోకి కొంచెం సాల్ట్ వేస్తే మన చపాతీ బ్యాటర్ అలా పెట్టుకుంటాం, అలా పెట్టేసుకొని అంటే బాల్గా మనము చపాతీ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి మనం ఏదైతే ఎగ్ని ఉడకబెట్టుకున్నామో దాని మీద షెల్ అంతా తీసుకొని సన్నగా పొడుగా కట్ చేసుకున్న దాంట్లో మనము మైనస్ వేసుకోవాలి. అలాగే మనము ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకునేస్తే మనకి ఈజీ ప్రాసెస్ అనమాట. ఇక్కడ బైండింగ్ ఒకే చోట ఉంటుంది, ఎక్కడికి పక్కన కానీ అట్లా తినేటప్పుడు పడిపోకుండా ఒకే చోట ఉంటుంది. అందుకని నేను ఇలా వేసాను. మీరు కావాలంటే మైనస్ ఫస్ట్ అప్లై చేసుకోండి, తర్వాత ఏదైతే వెజిటేబుల్స్ ఉంటుందో దానిపైన వేసుకొని మళ్ళాక మీ దగ్గర చీజ్ వేసుకోవచ్చు. నేను జర్నీ కోసం చీజ్ వేయాలి, అది చీజ్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది, లేకపోతే ఎలాగో అనిపిస్తుంది కదా, అందుకనేసి నేను వేసుకోలేదు. నా దగ్గర ఉంది అయినా కానీ వేయలే. మీకు కావాలంటే వేసుకోవచ్చు చీజ్ కూడా, ఓకేనా. మనం ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు అయిపోయిన తర్వాత మనం స్టవ్, ఇప్పుడు నేను చెప్తాను ఆ టైంలో పెట్టుకుంటే బాగుంటుంది మీకు. ఇప్పుడు చపాతీ 2 సైడ్ మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. మీరు లేదు అంటే ఒక పక్క రోస్ట్ చేసుకొని ఒక పక్క మీరు వేడిగా తినే విధంగా అయితే స్టఫ్ చేసుకున్న తర్వాత చపాతీని రోల్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆల్రెడీ మీరు చీజ్ కూడా పెట్టుకుని ఉంటారు కదా, అప్పుడు కొంచెం పెనం మీద అలా ఇలాగ టర్న్ చేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. మరి తినేటప్పుడు చీజ్ కొంచెం సాగుతూ బాగుంటుంది అనమాట. నాకు జర్నీ కోసం నేను చేసుకోలేదు, ఇలాగ ప్లెయిన్గా చేసుకున్నాను చీజ్ లేకుండా అంతే. కానీ మనం ముందుగా చపాతీకి ఒక 1 స్పూన్ అంతా టమోటా కెచప్ వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం వేసుకున్నాం ఇది మొత్తం రోల్లా చుట్టేసుకొని సిల్వర్ పేపర్లోకి చుట్టుకుంటే మనకి హీట్ కూడా ఉంటుంది, కొంచెం బాగుంటుంది అన్నమాట, డ్రై అవ్వకుండా బాగుంటుంది చపాతీ అనేది. అదే నేను ఇట్లా పెట్టుకోవచ్చు. నేను మొత్తం మళ్ళీ కవర్ చేస్తాను, ఎందుకంటే నాకు జర్నీ కావాలని చెప్పి. మీకు అంటే మీరు హ్యాండిల్ చేసే విధంగా చపాతీ రోల్ని పెట్టుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మా అబ్బాయికి బయట తినే షవర్మా కన్నా ఇంట్లో సూపర్గా చేసాం మమ్మీ అన్నారు.
అంత బాగుంటుంది నిజంగా టేస్ట్. నాకైతే భలే నచ్చింది. పిల్లలకు కూడా చేసి పెట్టండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్